వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కాటుకక్కర్లే నా కళ్ళు, ముక్కు పొడకక్కర్లే నా ముక్కు, అంటే అలంకరణ అక్కర్లేని ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూశారు కదా, వీడియో అనేది కామెంట్ చేయండి. నాకైతే వీడియో బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకే, అలాగే ఈ వీడియో అనేది ట్రై చేయండి. గర్ల్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఫుల్ సాంగ్తో కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ పేజ్లో చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా కావాలి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. మీరు ఎలాంటి కావాలంటే అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి, నేను తప్పగా వీడియో అయితే చేస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరైతే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ ప్రాజెక్ట్ అలాగే షేక్ ఎఫెక్ట్ అనేది అయితే ఇస్తాను. మీకు ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను ఇచ్చే ఫాంట్ అనేది మీరైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే ఫాంట్ అనేది మీరైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ ఇస్తాను. ఆ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఫాంట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఈ యొక్క యారో మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఇచ్చే ఫాంట్ అనేది మీరైతే ఇంపోర్ట్ చేసుకోగలరు. ఓకే, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆ ఫాంట్ అనేది ఇక్కడైతే అప్లై చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరైతే ఫాంట్ అనేది అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది అయితే ఉంటుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మీకు షేక్ ఎఫెక్ట్ అనేది అయితే ఇస్తాను, అదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలా అయితే ఉంటుంది, ఈ విధంగా మీకు ఇందులో ఫొటోస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ యొక్క 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ డబల్ లైన్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి 9 లేయర్స్. ఓకే, బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 1 సెకండ్ 9 మిల్లీ సెకండ్స్ దగ్గర వచ్చేసి డబుల్ లైన్ మీద క్లిక్ చేసి పేస్ట్ 9 లేయర్స్ అయితే చేయండి. ఓకే, ఈ విధంగా ఫొటోస్ అనేవి పర్ఫెక్ట్గా అయితే యాడ్ అవుతాయి మనకి. ఇక్కడ యాడ్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో అనేది డిలీట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా డిలీట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేయండి. ఫస్ట్ ఫోటోలోకి వెళ్ళండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్కి ఈ ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా ఐస్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఐస్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది, రివీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మూవ్ అండ్ డాన్స్ బార్లో ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో, ఏదన్నా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా స్మైల్ వచ్చేలా కనిపించుకోండి. ఓకే, ఈ విధంగా కొంచెం ఫేస్ అనేది రివీల్ అయ్యేలా పెట్టుకోండి. ఓకే, మీకైతే బాగా తెలుస్తుంది. ఓకే, గర్ల్స్ అనేది బాగా ట్రై చేయండి. చాలా ట్రెండింగ్లో ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ విధంగా ఒక ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. ఓకే, రీప్లేస్ చేసిన తర్వాత ఒక ఫోటో మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ నొక్కి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనేవి కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు 21 సెకండ్స్ 16 మిల్లీ సెకండ్స్ దగ్గర ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకొని దీన్ని మీరు మళ్ళీ ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, ఈ విధంగా ఒక 4-5 పిక్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక 4-5 పిక్స్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది ఈ వీడియోకి వచ్చేసి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ నొక్కి పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత దీన్ని స్క్రీన్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, అయితే రిప్లై అయితే ఇస్తాను. మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం కరెక్ట్గా ఫోటో అనేది పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ పేస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్ అనేది చేసుకోవాలి.
ఈ విధంగా మీకైతే ఫోటో అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట, ఎఫెక్ట్స్తో సహా అయితే వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా జూమ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కదా. షేర్ మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.